హాయ్ అండి. ఎలా ఉన్నారు? మా ముగ్గు బాగుందా? ఇదివరకు వాకిల్లో పెద్ద పెద్ద ముగ్గులు వేసేవారండి. ఇప్పుడున్న లొకేషన్లో మనకి కుదరట్లేదు. అందుకే గుమ్మం దగ్గర చిన్న చిన్న ముగ్గులు వేసుకోవాల్సి వస్తుంది. నిన్న వీడియోలో నేను చెప్పాను కదా, మా బాబు తులసి కోటకి రోజు నీళ్ళు పోస్తాడండి. ఈరోజు చేస్తున్నాడు చూడండి, మీకు చూపిద్దామని నేను ఈ వీడియో తీశాను బాబుకు తెలియకుండా. చూడు ఎంత చక్కగా చేస్తాడండి. రోజు రోజు ఇలాగే చేస్తాడు, కంటిన్యూగా మర్చిపోకుండా. తను స్నానం చేయగానే ఇలా రోజు చేస్తాడు. బయట నీళ్ళు, గుమ్మం దగ్గర నీళ్ళు పెడతాడు, తులసి కొట్టుకు ఇలా నీళ్ళు పోసి అగరత్తులు వెలిగించి పూలు పెడతాడు రోజు. ఇలా చేసిన తర్వాత రోజు మా బాబు పెరుగన్నమే తింటాడండి. పెరుగన్నం తిని మా పిల్లలిద్దరూ పెరుగన్నం తినేసి స్కూల్కి కాలేజీకి వెళ్ళిపోయారు. నేను ఇంకా స్వామివారికి ఇవాళ ప్రసాదం కింద ఇలా ఫ్రూట్స్ పెట్టానండి. ధూపం ఒక్కటే వేసానండి. దీపారాధన ఈవినింగ్ టైం చేద్దామని. ఎలాగో ఉపాసం ఉంటాను కదా, ఉపాసం ఉన్నాక సాయంకాలం దీపారాధన చేసి ఇంకొంచెం అందంగా అంతా అలంకరించేసానండి. చాలా బాగా అలంకరించేసాను, అంతా చేస్తాను. ఒక్క దీపారాధన ఒక్కటే ఈవినింగ్ చేద్దాంలే అని నేను ఇలాగా ఫ్రూట్స్ పెట్టి స్వామివారికి ఇలా ధూపం ఇచ్చానండి. ఎంత అందంగా ఉన్నారో. కానీ కొంచెం నాకు హెల్త్గా అనిపించింది దీపారాజన లేకుండా ఇలా చేస్తుంటే. కానీ భక్తి ముఖ్యం కదండి, ఒంట్లో ఓపిక కూడా ఉండాలి కదా. స్వామివారికి ఆయనే ఇస్తారు మనకు ఓపిక. ఆయనే కదండి కలియుగ దైవం. ఆయన అందరినీ చూస్తూ ఉంటారు. ఎవరికి ఎలా చేయగలరు, నా భక్తులు ఎలా చేస్తారు ఏంటి అని చూస్తూ ఉంటారు ఆయన. మీకు ఎలా అనిపించింది నా వీడియో? ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్ ఉంటే నాకు కామెంట్ చేయండి. వెళ్తూ వెళ్తూ ఈ వీడియోకి లైక్ కొట్టచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.